సార్ కూటమిలో వేరు కుంపట్లు బొత్స లేఖాస్త్రం. కూటమిలో ఈ సమస్య చాలా అంతకంతకు ఇప్పుడు మనం బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, అలాగే ఉత్తరాంధ్రలో చాలా ప్రముఖ నాయకుడు. మనం ఉందా బయట మొన్న మనం మాట్లాడాం కదా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు. ఈ మాజీ సైనికుడు భూమి ఎండాడు 2లో తీసుకున్నది ఈ అంశం మీద కథనాలు రకరకాలుగా వస్తున్నాయి. మనస్తాపం చెంది ఆయన వీటి మీద దర్యాప్తు జరపండి అని మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఆయన లేఖ రాశాడు. బొత్స ఇప్పుడు దాన్ని బలపరుస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. అంటే అయ్యన్న పాత్రుడిని బలపరుస్తున్నాడు అని కాదు, లేఖ రాశారు కదా, మీరు విచారణ జరపండి. విశాఖపట్నంలో వరుసగా ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటి మీద గతంలో కూడా ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు కూడా బలపరుస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు బలపరిచి, గంటా శ్రీనివాసరావు గారు బలపరిచి, అయ్యన్న పాత్రుడు గారు కూడా బలపరిచిన తర్వాత అక్కడ విచారణ జరిపి నిజాలు ఒక టైం బౌండ్గా ఇదిగో 2 నెలలు 3 నెలల్లో నివేదిక రావాలని చెప్పడానికి అభ్యంతరం ఏంటి? ఎందుకు దాన్ని తీసుకోవట్లేదు? ఇంకోటి ఆయన యాదవ్, మూర్తి యాదవ్ కదా, మూర్తి యాదవ్ అని జనసేన కార్పొరేటర్ కూడా బలపరుస్తున్నాడు. ఇంతమంది బలపరిచిన అంటే వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు బలపరిచిన తర్వాత ఎందుకు నిన్న కూడా ఐ థింక్ ఏదో సందర్భంలో పయ్యావుల కేశవ్, తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళతో కూడిన బృందం ఏదో సమావేశమై ఈ భూములు వాటి గురించి చర్చించారు. మరి అటువంటిప్పుడు ఎందుకు దీని మీద ఒక స్పందన రావట్లేదు? విశాఖలో ఈ సమస్య ఎడతెగనటువంటి వివాదంగా ఎందుకు కొనసాగుతుందనే ప్రశ్న కూడా వస్తుంది. దీంట్లో కూటమిలో తేడాలు అలా ఉంచి అసలు తెలుగుదేశంలోనే 2-3 గొంతులు వినిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. దీనికి తోడు మీరు నిన్న మనం మాట్లాడిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ఒక స్థానం తెచ్చుకోవడం కనుక చూస్తే అందులో ఉన్న కొంతమంది తప్పకుండా అటు ఓట్లు వేశారు. ఎవరు వేశారు? ఎందుకు వేశారు? కూటమికి తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు వేశారా, లేదా జనసేన వాళ్ళు అటు వేశారా? ఇంకోటి, అది సాక్షాత్తు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడైనటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి చోటు, అంతే కదా. కాబట్టి కొంచెం ఈ విషయంలో తీవ్రమైన పరిస్థితి అనుకోవాలి. అంతకుముందు మనం మాట్లాడాం, అక్కడ పోలవరం శాసనసభ్యుడు బాలరాజు విషయంలో దేవినేని ఉమాకు, రాంబాబుకు మధ్యలో జరిగిన సంభాషణ, దాని మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి, తిరుపతిలో జరిగినటువంటి కొన్ని ఘటనలు, కడప జిల్లాలో కొన్ని ఘటనలు, ఇవన్నీ కనుక చూస్తుంటే కూటమి మీద బయట విమర్శలు అలా ఉంచి అంతర్గతంగా కూడా ఈ ఒద్దిగా లోపిస్తున్నటువంటి అంశం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజే స్టోరీ కూడా ఉంది, చాలా వాటిలో ఉంది. లోకేష్ గురించి ఒక స్టోరీ, నిజంగా ఈ స్టోరీ ఎవరు సృష్టించారు అని కూడా సందేహం కలుగుతుంది. 2029లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రొజెక్ట్ చేయడం కోసం లోకేష్ టీమును తయారు చేసుకొని అన్నీ కూడా దాని ద్వారా వెళ్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా ఉంది. 2029 ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు అని ఆయన అంటుంటే, 2029లో లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ సైడ్గా మిగిలిపోతారు కదా అని. అసలు అది కాదు నాకు ఇందులో కనపడే లోగుట్టు. 2029 దాకా ఆగుతారు అనేటటువంటి సజెషన్ దీంట్లో ఏదైతే ఇస్తున్నారో, మధ్యలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చారు, మాట్లాడారు. కడపలో వాళ్ళ మహానాడు జరిగినప్పుడు అంతా సిద్ధమైంది, యువ నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. పార్టీ నిబంధనల ప్రకారం, అలాగే రాజ్యాంగం ప్రకారం రెండింటిని మేళవించి యువ నాయకత్వాన్ని ఎలా తీసుకురావాలో, భారత రాజ్యాంగం ఎందుకన్నారు ఆయన? ముఖ్యమంత్రి పదవి అయితేనే కదా రాజ్యాంగం అవసరం వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడానికి భారత రాజ్యాంగం అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు తన జాతీయ ఇంటర్వ్యూలలో మన రాష్ట్రంలో ఇచ్చిన వాటిలో చాలా స్పష్టంగా యువ నాయకత్వాన్ని తీసుకొని రావడానికి సిద్ధమవుతున్నాము అని చెప్తున్న పరిస్థితుల్లో మీడియాలో ఈ వెర్షన్ ఏది 2029కి లోకేష్ను సిద్ధం చేయరు. లోకేష్ని ఇప్పుడు ఆయన 2024కే సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు, ఆయన అనుయాయుల దృష్టిలో. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కూటమిలో ఈ అంతర్గత ఒద్దిక అనేది కొంచెం సమస్యగా ఉన్నట్టు మనకు స్పష్టం అవుతుంది, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. నిన్న కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశం అయ్యాక మళ్ళీ అందరినీ కూర్చోబెట్టారని, మళ్ళీ ఒకసారి క్లాస్ స్పీకర్ అని, అలాగే కమిటీ మేము వేస్తే మీ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం ఏంటి అని ఆయన ఒక కమిటీ మీద అసంతృప్తి కూడా వెలిబుచ్చారని ఈ వార్తలు, ఈ సమాచారాలన్నీ కూడా వస్తున్నాయి. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ కొంత దూరంగా, కొంత నిరాసక్తంగా, సినిమాల వల్ల కావచ్చు, ఇంకో కారణం వల్ల కావచ్చు,
గతంలో అంత వెరీ యాక్టివ్ ప్రొఫైల్ అయితే ఆయన మెయింటైన్ చేస్తున్నట్టు కనపడదు. అందులో ఒక తమాషా కూడా ఉంది. జాతీయ విషయాల్లో చాలా యాక్టివ్ ప్రొఫైల్ చేస్తున్నాడు ఆయన. అది ఆపరేషన్ సింధూర్ అయినా, అది కాశ్మీర్ 370 అయినా, ఇంకోటి. మరి రాష్ట్ర వ్యవహారాల్లోనే అంత చురుగ్గా ఇప్పుడు ఇన్ని పథకాలు లాంచ్ చేస్తున్నారు, ప్రకటనలు. గతంలో కీలకమైన పథకం అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఉండి దాన్ని చేయటం ఇట్లాంటివి జరుగుతుండేది. ఇప్పుడు మీరు చూస్తున్న కొద్దీ అవి అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ లాగా మంత్రులు చెప్పడం, ఎక్కువసార్లు చంద్రబాబు లోకేష్ కలిసి కనబడడం పెరిగింది. చంద్రబాబు పవన్ కలిసి కనబడుతున్న దానికంటే చంద్రబాబు లోకేష్ ఉంటాయి, 3 పార్టీలు అయినప్పుడు వాటి రాజకీయాలు వాటికి ఉంటాయి. కానీ ఈ సమయాన్ని బొత్స ఉపయోగించుకోవాలని బొత్స రంగంలోకి దిగి వెంటనే మీరు విచారణ జరపండి దీనికి అని అడుగుతున్నారు. నేనైతే విచారణ జరపమని అడుగుతాను. ఈ విచారణే కాకుండా ఇప్పటివరకు వేసిన సిట్లు, వాటి సిగపాట్లు, ఆ విషయాలన్నీ బయట పెట్టండి. ఎన్ని రోజులు అదేదో ముసుగులో గుద్దులాట అన్నట్టుగా తెలియకుండా ఈ దాగుడు మూతలు ఎందుకు?